మంత్రాల అవ్వ మరియు మురికి మాంత్రికుడు. ఒకరోజు గ్రామంలో ఒక వింత జరిగింది. ఎవరైనా స్నానం చేస్తే వారి జుట్టు రంగురంగుల గడ్డల్లాగా మారిపోయింది. ఊరంతా షాక్. పిల్లలు అరుస్తున్నారు. అప్పుడే ఎవరో చెప్పారు, ఇది మురికి మాంత్రికుని పని. అతను వాగులో దాక్కొని స్నానం చెయ్యొద్దు, అందరూ మురికి వాసనతో ఉండాలి అని మంత్రాలు వేస్తూ ఉంటాడు. బాలు అనే బాలుడు కోపంతో మంత్రాల అవ్వ దగ్గరకు వెళ్ళాడు. అవ్వా, మన ఊరి మంచి వాసనతో ఉండాలి, మురికి మాంత్రికుడిని ఆపేయాలి. అవ్వ నవ్వింది. సరే చిన్న, కానీ ముందు ఒక బకెట్ను రమ్మను. అప్పుడు బకెట్ వచ్చి మాట్లాడింది. నన్ను అందరూ వాడడం మానేశారు, అందుకే అందరూ మురికైపోతున్నారు. బాలుకి అవ్వ ఇచ్చిన మాయాపుడుగ బాతు బొమ్మ తీసుకొని మురికి మాంత్రికుడి వాగు దగ్గరికి వెళ్ళాడు. బాలు బాతు బొమ్మని గాలిలో తిప్పాడు. గుడగల బాతమ్మ, గుడుగు మా బ్రతుకమ్మ, మురికి మాయపోయెను, మురిపెను మా ఊరమ్మ. బుడగలు గాలిలో ఎగిరి మాంత్రికుడి మీద పడ్డాయి. మురికి మాంత్రికుడు కాసేపు అయ్యాక చీపురుతో శుభ్రంగా మారిపోయాడు. అతను చిరునవ్వుతో అన్నాడు, అబ్బా, ఎంత కాలమైందో నేను స్నానం చేస్తే ఎంత బాగుందో. తరువాత గ్రామంలో స్నానోత్సవం జరిపారు. స్నానోత్సవం మీన్స్ స్నానం చేసే ఉత్సవం. బాలు బకెట్ తో పాటుగా శుభ్రంగా గోల చేశాడు. మురికి మాంత్రికుడు ఇప్పుడు సబ్బు స్వామిగా మారిపోయాడు. అవ్వ నవ్వింది. అందరినీ మార్చేది ఒక మంచి స్నానం కాదు, మంచి మనసు. చిన్న పాట పిల్లలు పాడుతారు. బుడగల వాన, కడిగే ధూపం, వాసనల మాయ, చెత్తకు వీడ్కోలు. అరే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.